హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియోలో చూసారు కదండి, మా పెద్దక్కకి వడి బియ్యం అయితే పోసాం కదా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే రోజు నిత్య శారీ ఫంక్షన్ అయితే జరుగుతుంది కదా. అందుకనేసి మా పెద్దమ్మ ముందు రోజే అందరికైతే బట్టలు అయితే పెట్టేసింది. ఇక్కడ వచ్చేసి నాకు మా అక్కకి అయితే బట్టలు పెడుతుంది మా పెద్దనాన్న వాళ్ళ కోడలన్నమాట. పెద్ద బొమ్మ ఫ్యామిలీ వీళ్ళందరూ. ఇంకా అందుకే పెద్ద కోడలు పెద్ద బొమ్మ అని ఇంకా చాలా వస్తూ ఉంటాయి. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, చాలా ఫన్నీగా అయితే ఉంటుంది, చాలా జోక్స్ ఉంటాయి. మా అక్క రాలేదు కాబట్టి అక్కవి శారీ, నా శారీ కూడా మా వదిన నాకే పెట్టేస్తుంది. ఇప్పుడు పెట్టిన శారీస్ అన్నీ అక్క చెల్లెలందరికీ సేమ్ అయితే తీసుకుంది మా పెద్దమ్మ. ఇవన్నీ ముందే చెప్పింది. శారీ ఫంక్షన్ రోజు అందరూ ఫంక్షన్ టైంలో పట్టు చీరలు కట్టుకుంటారు కదా. కట్టుకున్న తర్వాత నెక్స్ట్ శారీ చేంజ్ చేసుకునేటప్పుడు ఈ శారీస్ అయితే కంపల్సరీ కట్టుకోవాలని పెద్దమ్మ ముందే చెప్పింది. ఇంకా మేమందరం బ్లౌజెస్ కూడా ఫుల్గా ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ అక్క పెద్దమ్మ, ఇంకా మా అన్నయ్య పెదనాన్న వాళ్ళ కొడుకు, పెదనాన్నకి ఒకటే కొడుకు అనమాట. ఇంకా వదిన అన్నయ్య కలిసి మా పెద్దమ్మకి కూడా బట్టలు అయితే పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మా డాడీ, మా మమ్మీ, పెద్దనాన్న, మా డాడీ అనమాట. మా డాడీ వాళ్ళకి ఆడపిల్లలు లేరు. మా నాన్నమ్మకి 2 అబ్బాయిలే. సేమ్ నాకు ఎలానో 2 అబ్బాయిలు, మా నాన్నమ్మకు కూడా 2 అబ్బాయిలే. మా పెద్దమ్మ అంటూ ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మా పెద్దమ్మ, నా పక్కన ఉంది చూడు, తనే మా పెద్దమ్మ. తను అంటూ ఉంటుంది, నానమ్మ సాలే పడింది నీకు అంటారు కదా. అంటే మన ఇంట్లో ఎవరికైనా ఒకరికి అలా ఉంటే సేమ్ యాస్టీస్ అలానే ఉంటుంది అని అంటారు. అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, నాకు ఒక్కదానికి ఆడపిల్లలు లేరు, 2 అబ్బాయిలు అనమాట. ఇంకా మా నాన్నమ్మకి కూడా మా డాడీ మా పెదనాన్న ఎలాగో నాకు కూడా మా 2 అబ్బాయిలు వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మా పెద్దక్క ఇందాక నా పక్కన కూర్చుంది కదా, ఆ అక్క వాళ్ళ 2 పిల్లలు ఉమా, మంజుల. వీళ్ళు పెద్దమ్మకి మనమరాళ్ళు అవుతారు. వీళ్ళకు కూడా సేమ్ తీసుకుంది పెద్దమ్మ. తినొచ్చేసి చిన్నక్క వాళ్ళ కూతురు, తినే తేజు వ్లాగ్స్, తినకు ఛానల్ ఉంది. తను వచ్చేసి తరుణ్ మా అల్లుడు, వాడు చిన్ని మనమడు. ఇందాక 2 కూతుర్లు కూర్చున్నారు కదా, అందరికీ ఒక్కొక్క బాబు. తినకు కూడా ఒక బాబు, చిన్న బాబు, 3 months ఇప్పుడు. నేను అప్పుడే అమ్మమ్మని అయిపోయాను. నెక్స్ట్ వచ్చేసి మా చిన్నక్క, ఇంకో చిన్నక్క శిల్పక్క, మా పెద్దమ్మ వాళ్ళ చెల్లి కూతురు శిల్పక్క. నేను కూడా మా పెద్దమ్మకి శారీ అయితే తీసుకున్నాను. ఆ శారీ మా పెద్దమ్మకి అయితే పెట్టేశాను. పెద్దమ్మ ఆడపిల్లలకి మనమరాళ్ళకి అందరికీ శారీ పెట్టింది. ఇంకా కోడళ్ళకైతే స్పెషల్ గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు కాశీ నుంచి. ఇవి కంచు గ్లాసెస్, ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా కాశీ నుంచి తీసుకొచ్చారు. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, పెద్దమ్మ ఏ ఐటమ్స్ తీసుకొచ్చారు, అందరు ఎలా ఎంటర్టైన్మెంట్ అయ్యారు అని ఫుల్గా అయితే చూడండి. చాలా కామెడీ అయితే ఉంటుంది, ఫన్నీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ పెద్దబాబ వ్లాగ్స్ నుంచి పెద్దబొమ్మ యారాలు ఇస్తున్న గ్లాసు సొంతం కోడలికి. కప్పగంతలలో ఫస్ట్ వచ్చిన. ఓకే ఓకే డన్. తీసుకురామా గ్లాసు, పుచ్చుకుంటున్నామా. నెక్స్ట్ ఆంటీ, మీ ఇంటి పేరేంది? రుద్ర. ఓకే, పెద్ద బొమ్మ వ్లాగ్స్ నుంచి రుద్ర గారి ఇంటి నుంచి అందిస్తున్న ప్రేమతో శ్రీలత, అంతేనా? దేనికో లెమన్ స్పూన్ కి వచ్చి బంగారు గ్లాసులు పెద్ద బొమ్మ. అదే చలో ఆగనా. పెద్ద బొమ్మ సిస్టర్స్ నుంచి అందరికి బంగారు గ్లాసులు ఇచ్చినారు. 3 కోడళ్ళకి బంగారు గ్లాసులు వచ్చినాయి. 3 కోడళ్ళకి బంగారు గ్లాసులు. వేసుకొని
పెద్ద బొమ్మ సిస్టర్స్ నుంచి పెద్ద బొమ్మ మా ఫ్యామిలీ పెద్దదిన పక్కన ఉంది మా పెద్దమ్మ, అటు వెనక సైడ్ మమ్మీ వాళ్ళ అక్క, ఆరెంజ్ శారీ మా మమ్మీ. ఈ ఇద్దరు డ్రెస్ వేసుకున్నారు కదా, వాళ్ళిద్దరు మా వదినలు. పెద్ద బొమ్మ సొత్తుంది, పెద్ద బొమ్మ వాళ్ళకి ఇస్తుంది. సన్మానం చేకోటి శ్రీలత పెద్ద బొమ్మ వాళ్ళ సొత్తుని పెద్ద బొమ్మ వాళ్ళకి ఇస్తుంది. స్వాతి పగడాల మాల పెద్ద బొమ్మకి పెద్ద బొమ్మ ఇస్తున్నారు. పెద్ద బొమ్మలకి పెద్ద బొమ్మ పగడాల మాల అన్న చేస్తుంది. పెద్ద బొమ్మ వారి కోడలు రుద్ర వాళ్ళ ఫ్యామిలీకి అన్న చేస్తున్న పగడాల మాల. మధ్యలో శ్రీజ థమ్స్అప్ తాగుతుంది. అయ్యో చేకోటి శ్రీలత చేకోటి శ్రీలత రెండోసారి అక్క పెద్దమ్మ ఇవి కూడా కాశీలో తీసుకుందండి. ఎందుకంటే వీళ్ళు వినాయకుడిని ఇంట్లో పెట్టుకుంటారు కదా, భజన చేయడానికి ఏదైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు భజన చేయడానికి వస్తుంది అని చెప్పేసి పెద్దమ్మ అయితే తీసుకుంది. చాలా తక్కువ కాస్ట్ అయితే పడింది, 100కి 4 ఏమో ఇచ్చారంట. తీసుకొచ్చారు, చాలా అయితే బాగున్నాయి. మా మమ్మీ కూడా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మనం అప్పుడప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఇలా భజన చేస్తూ ఉంటాం కదా. వీళ్ళు చూడండి ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారో, చాలా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు వాటితోటి. చలో బజరా 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 చెట్టు బజరా రామ బజరా. కొట్టు కొట్టు స్వాతి కొట్టు. స్వాతి గారి సన్మానం చేసేటప్పుడు కనిపించలేదు. సన్మానం ఒక సన్మానం కోసం భజన చేస్తున్న అందరూ. సన్మానం అయిపోయింది. మీ ఇంట్లో కూడా ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉంటారా? మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తామండి. అత్తమ్మ, కోడలు, ఆడబిడ్డ, వదినలు అంటూ ఏం లేదు, అందరితో కలిసి మెలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.